ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక కొత్త పేరు ఉంటుంది. పోయిన సంవత్సరం పేరు విశ్వావసు, ఈ ఉగాది సంవత్సరం పేరు పరాభవ. అసలు ఈ పేర్లని ఎలా వచ్చాయి? ఒకరోజు నారదముని విష్ణువుతో, నీ మాయలు లీలలో ఎవరి దగ్గరైనా పనిచేస్తాయేమో కానీ నా దగ్గర పనిచేయవు అని గొప్పగా చెప్తాడు. అప్పుడు విష్ణువు నారదమునిని సెలయేరులో స్నానం చేసి రమ్మని పంపిస్తాడు. నారదముని సెలయేరులో మునిగి తేలగానే ఒక కన్యగా మారిపోయి తన గత జన్మ మొత్తం మర్చిపోతాడు. ఆ కన్యను ఒక రాజు చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత 60 మంది సంతానం పుడతారు. ఒక యుద్ధంలో రాజుతో పాటు తన 60 మంది పిల్లలు మరణిస్తారు. ఆ బాధ తట్టుకోలేక ఆ రాణి విష్ణువుని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, ఓ నారదముని, నువ్వెవరో నీకు గుర్తులేదా అని అంటాడు. వెంటనే ఆ రాణి నారదమునిలా మారిపోతుంది. మీ మాయ ఎవరి దగ్గర పనిచేయదు అన్నందుకు క్షమించండి, మీ మాయ నుండి ఎవరూ తప్పించుకోలేరని నారదముని అంటాడు. కానీ ఒక తల్లిగా మరి నేను 60 మంది సంతానం చనిపోవడం తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అప్పుడు విష్ణువు నారదముని కుమారుల పేర్లు ఉగాది నామ సంవత్సరాలుగా మారుస్తాడు. అలా మనకు 60 ఉగాది నామ సంవత్సరాల పేర్లు వచ్చాయి. ప్రతి సంవత్సరం కొత్త పేరు ఉంటుంది. 60 పేర్లు పూర్తయ్యాక మళ్ళీ మొదటి నుండి ప్రారంభమవుతుంది. 2026వ సంవత్సరం ఉగాది పేరు పరాభవ. ఇది నారద మహర్షి కుమారుల్లో ఒకరి పేరు. ఇదండి ఉగాది పేర్ల వెనక ఉన్న కథ.